5 ఏళ్ల కోమారు అమలు చేయాల్సిన వేతన సవరణను 8 ఏళ్లవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని, గత ప్రభుత్వం 30 నెలలు ఆలస్యం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి విమర్శించారు. ఇప్పటికే 32 నెలలు గడిచినందున ఇంకా జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్తో 2023 జూలై 1 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని తప్పుపట్టారు. 2024 మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, డీఏ వాయిదాలను విడుదల చేయాలని కోరారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు 2018కి అనుగుణంగా ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను రూపొందించి డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ తదితర పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయడం ద్వారా విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల సిఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, గురుకులాల్లో ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఉద్యోగులు, పెన్షనర్లపై చందా భారాన్ని తగ్గించాలని కోరారు. గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలలు, కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కూడా తొలి దశలోనే ఈహెచ్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. టెట్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హత మార్కులను తగ్గించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాసచారి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, ఉపాధ్యక్షురాలు బడుగు అరుణ, కోశాధికారి వర్త్యరాజు, జిల్లా కార్యదర్శులు మోర్తాళ్ల శ్రీనివాసరెడ్డి, నలపరాజు వెంకన్న, చిన్న వెంకన్న, కొమర్రాజు సైదులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ప్రతి 5 ఏళ్లకోసారి ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను సవరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మరి ఆ రకంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఆ రకంగా అదే పద్ధతిని అనుసరించాలని పీఆర్సీలు కూడా రికమెండ్ చేసి ఉన్నాయి. కానీ మొదటి పీఆర్సీలో 30 నెలలు ఆలస్యంగా తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రెండో పీఆర్సీ కూడా 32 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం మరి పీఆర్సీ పట్ల ఊసే ఎత్తడం లేదు. కమిటీని నియమించి 6 నెలలకోసారి గడువు పొడిగించుకుంటూ పోతున్నారు తప్ప గడువు లోపల నివేదికను తెప్పించుకొని అమలు జరపాలనేటువంటి సోయి లేకుండా పోయింది. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని రెండో పీఆర్సీని 1/7/2023 మా డ్యూ డేటు, 1/7/2023 నుంచి అమలు జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో దీంతోపాటు ఈరోజు మరి 2024 మార్చి నుంచి దాదాపు 12,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వాళ్ళకి గత ప్రభుత్వం ఏమో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఎక్కువ వాయిదా వేయటం కోసం రిటైర్మెంట్ ఏజ్ని 3 సంవత్సరాలు పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 మార్చి నుంచి రిటైర్మెంట్స్ మొదలైనాయి. మరి రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగులు వాళ్ళకి పెన్షన్ తప్ప ఇంకే రకమైన ప్రయోజనాలు కూడా వాళ్ళకి అందటం లేదు. మరి పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అనేక మంది మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. టెన్షన్ తోటి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళ కోసమనో, లేకపోతే ఇల్లు కట్టుకోవాలనో, ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చాలనో, ఇట్లా రకరకాల కమిట్మెంట్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా అవసరమైతే 10,000 కోట్ల అప్పు తెచ్చైనా సరే పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ కూడా తీర్చాలని చెప్పేసి మేము క్లియర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ఈరోజు పెండింగ్ బిల్స్, పెండింగ్ డిఏలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మొదలైనవి. మన 10వ తరగతి ఎగ్జామ్స్ కోసం పేపర్లు వచ్చి ఉన్నాయి. ఇంటరు డ్యూటీలలో హై స్కూళ్ళల్లో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే అనేక మంది ఉపాధ్యాయులని డ్యూటీలు వేయటం జరిగింది. అదేవిధంగా వారితో పాటుగా రేపు 10th ఎగ్జామ్లలో కూడా హెచ్జిటి టీచర్లనే ఎక్కువ మందిని ఉపయోగించుకోవడం వల్ల పాఠశాలలు దాదాపు 1 రోజుల పాటు పాఠశాలలు మొత్తం మూతబడే పరిస్థితి వస్తుంది. ప్రైవేటు పాఠశాలల వాళ్ళు ప్రచారం చేసుకుంటూ గ్రామాలకు వెళుతున్న క్రమంలో
ఇంటర్మీడియట్ 10th ఎగ్జామ్ డ్యూటీలు వేయటం అనేది టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లాగా దాన్ని ఖండిస్తున్నాం.